రెండు చేతులు పైకెత్తి యేసయ్యా అని పిలువు గట్టిగా యేసయ్యా పుట్టిన పడవని సమాధానమాదని గట్టిగా గట్టిగా చెప్పండి. మీకు ఎంత వయసు ఉందో అంత గట్టిగా యేసయ్యా ఈ మూడో మాసంలో ఆయన ఈ 3 నెలలు ఆయన బ్రతికించావయ్యా, నా కుటుంబాన్ని బ్రతికించావయ్యా. ఈ రోజు నీ మళ్ళా తీసుకునే బాధ్యత ఇచ్చావయ్యా. తను శుద్ధి చేయను అందరి కాచు ఎవరు వస్తున్నా హృదయ వేదనతో అడుగు నన్ను క్షమించుకున్నావా, నన్ను పరిశుభ్రపరుచుకున్నావా. అందరూ యేసయ్య శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోండి. ప్రభు మన కొరకు కొట్టుకుంటాడు, మీరు కొట్టుకుంటాడు. నా పాపములు క్షమించాయ్యా. ఈ రోజు నీ మళ్ళా తీసుకుపోతున్నానయ్యా, నీ శరీరం తినబోతున్నానయ్యా, నేనెంత త్రాగబోతున్నానయ్యా. నాకు నెమ్మది దయచేయ్యా, సమాధానం దయచేయ్యా, ఆరోగ్యం దయచేయ్యా. ఈ దీవెన నాకు కావాలి ప్రభువా. ప్రభు అప్పగించబడుతున్న రాత్రి ఆయన ఒక వ్యక్తిని ఎత్తుకొని అన్నట్టు విరిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు చేయమన్నాడు. ఇటువంటి ప్రభు యొక్క ఏ రొట్టెను యేసయ్య శరీరంగా మార్చుకుంటున్నా, ఎక్కడున్న పానీయమును యేసయ్య రక్తంగా అభిషేకించినట్లుగా ప్రార్థన చేసుకోబోతున్నా. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలయ్యా. ఈ 3వ మాసంలో ప్రభు అలుపులో ఈ బీసీకాల సంఘాన్ని మీరు ప్రేమించారు. ఈ 3 నెలల ఆయన మీ శరీరం తింటానికి, మీ రక్తం తాగడానికి యోగ్యముగా మమ్మల్ని సిద్ధపరచుటకు స్తోత్రమయ్యా. మీ బిడ్డల ప్రభు మీ శరీరం తినబోతున్నారు, మీ రక్తం త్రాగబోతున్నారయ్యా. వారికి నెమ్మది దయచేయ్యా, సమాధానం దయచేయ్యా, ఆరోగ్యం దయచేయ్యా, దీవెన దయచేయ్యా. ప్రతి బిడ్డ మీద మీరు రక్తాన్ని ప్రేక్షించాయా, ఈ అభిషేకం అభిషేకం ఇదే పరిశుద్ధపరచు. మీతో సహవాసం కలిగిన కృప, మీ నిత్య జీవములో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ శిలువ ధ్యానంలో పండుకొస్తున్నారు.